అందరికీ నమస్కారం. నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, మా గురించి మాట్లాడండి, మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరిగేలా ఒక వీడియో చేయండి అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చా, కొంతమందితో మాట్లాడాను కూడా. ఎప్పటి నుంచో నేను నడి వీధిలో జరుగుతున్న అన్యాయాల్ని ఏ స్వార్థం లేకుండా లక్షలాది మందికి తెలియపరిచాను. బట్ నేను నాన్ మీడియా కేటగిరీ కావడంతో కొన్ని చేయలేకపోయాను. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను అప్పులు చేసి ఖర్చు పెట్టి ప్రజాస్వరం అనే మీడియా ఛానల్ మీకోసం స్థాపించాను. చాలామంది అంటారు లక్షల్లో వ్యూస్ వచ్చాయి, చాలా డబ్బులు సంపాదించుకున్నాం అంటారు. నాకు ఈ రోజు కూడా ₹1 రాలేదు. నాకు వచ్చిన లాభం ఏంటంటే యూట్యూబ్లో కమ్యూనిటీ స్ట్రైక్లు, ఇన్స్టాగ్రామ్లో పాలసీ ఇష్యూస్, వీడియోస్ రిమూవ్ చేసేస్తూ ఉంటారు, బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఒకడేమో బెదిరిస్తూ ఉంటాడు, చంపేస్తా పొడి చేస్తూ ఉంటాడు. కానీ ఏ రోజు కూడా ఎవరికి భయపడలా. ఇప్పటికి కూడా ధైర్యంగా జరుగుతున్న అన్యాయాలు మీ ముందు పెట్టా. బట్ ఎప్పటికీ నేను మిమ్మల్ని ఏదో అడగట్లేదు. సో ఇన్ని రోజులు నా గురించి చెప్పుకోవడానికి టైం కుదరలేదు. ఎందుకంటే నాకు టైం కుదిరితే ఏదైనా జరుగుతున్న అన్యాయం గురించి వీడియో షూట్ చేద్దాం అనే తపంతోనే ఉంటాను. ఇక నుంచి ప్రజల సమస్యలని ఈ మీడియా ఛానల్లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. అసలు ఈ ప్రజాస్వరం టీవీ ఎందుకు అంటే న్యాయం కోసం పోరాడుతున్న పేదవాడికి అండగా నిలబడడం కోసం. వాళ్ళ సమస్యల్ని అధికారుల దృష్టిలో పెడతాం, తెలియపరుస్తాం, తెలియచేస్తాం. ఎందుకంటే చాలామంది ప్రజలు చిన్న చిన్న అధికారుల దగ్గరికి వెళ్ళి న్యాయం జరగక కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పై అధికారుల దృష్టిలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చాలామంది అంటారు. నీకు ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తున్నావు అని. నేను ఎంతో కాలంగా ఇలాంటి దుర్మార్గాలను చూసి విసిగెత్తిపోయి ఉన్నాను. నాకున్న ఇన్కమ్ సోర్స్తో నేను బతకొచ్చు, నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ నా ద్వారా ఒక సామాన్యుడికి సహాయం చేయాలనే నేపథ్యంతో ఈరోజు ప్రజాస్వరం అనే టీవీ స్థాపించాం. ఇక ప్రజాస్వరం మెయిల్ ఉంటుంది, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. మెసేజ్ చేయండి, ప్రతి దానికి స్పందిస్తాం. ఆ నెలకి చాలామంది ఫేక్ ఎవిడెన్స్ పెట్టి వీడియో చేయమంటా ఉన్నారు. అలా చేస్తే తప్పుడు ప్రచారంగా నాకు ముద్ర పడుతుంది. న్యాయం కోరుకున్నవాడు కూడా న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు నాకు పెట్టకండి. మీకు నిజంగా అన్యాయం జరిగితే మాకు మెసేజ్ చేయండి. దాన్ని మేము బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మేము చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనకు నిజాయితీని నిలబెట్టాలి, ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని గెలిపించాలి. ఇలాంటి వాటన్నింటిలో ప్రజాస్వరం టీవీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ నెలకి ప్రజాస్వరం టీవీ ఏ పార్టీ నాయకుడికి కానీ పార్టీకి కానీ ఎప్పుడు అమ్ముడుపోదు. ప్రజల సంక్షేమం కోసమే పోరాడుతుంది, వాళ్ళ న్యాయం కోసమే నిలబడుతుంది. నేను ఎంతో కాలంగా ఎన్నో వీడియోస్ చేశాను, లక్షల్లో వ్యూస్ వచ్చాయి, నాకు ఎన్నో ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు ఇస్తారు. బట్ ఏ రోజు కూడా నేను ఏ ప్రమోషన్ చేయలేదు, నాకు చేయాలనిపించలేదు. ఎందుకంటే నాకు సమయం ఉంటే జనాల కోసం 4 మాటలు చెప్దాం, ఏదైనా 4 మంచి పనులు చేద్దాం అనే భావంతోనే ఉంటాను నేను. చాలా కాలం నాకు ఎంతోమంది మెసేజ్ చేయడంతో నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, వాళ్ళ కోసం ఏదైనా ఒకటి చేద్దాం అనిపించింది. ఈరోజు ప్రజాస్వరం అనే టీవీ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాల స్పందన, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళకి జరిగిన అన్యాయం, వీటన్నిటిని చూశాను, విన్నాను. కాబట్టి ఎంతవరకు ఎన్నో దారుణాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, మరెన్నో సంఘటనలు నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి కొన్ని వందలాది కేసులు నడివీధిలో గొంతు మూసేసి ఉన్నాయి. అలాంటి వాటన్నిటిని నడి రోడ్డులో జనాల ముందు చూపిస్తుంది ప్రజాస్వరం టీవీ. ఏ మాత్రం భయం లేకుండా, కల్మషం లేకుండా ప్రతిదీ బయట పెడతాం. బెదిరింపులకి బెదిరిపోము, సత్యం కోసం పనిచేస్తూ ఉన్నాం. చాలా కాలంగా మరెన్నో న్యూస్ ఛానల్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి కూడా. మరి మీది కూడా వెళ్ళిపోతుంది నమ్మకం లేదు అని అంటే నేను చాలా కాలం నుంచి ఇలాంటి ఇష్యూస్లో పోరాడాను. మీరు చూశారు, మీకు చెప్పాను కూడా. మీరు కూడా ఎన్నో మెసేజ్లు చేశారు, అన్న మీ సోషల్ యాక్టివిజం చాలా బాగుంది, మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలంటా ఉన్నారు. అది నాకెంతో స్ఫూర్తినిచ్చింది. అఫ్కోర్స్ తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు, శవాల మీద వీడియోలు చేసుకుని డబ్బులు ఏరుకునే ఎదవాని కూడా అన్నారు. కానీ ఏ రోజు కూడా బాధపడలా. ఎందుకంటే సమాజంలో మంచోళ్ళు ఉన్నారంటే పనికిమాలిన ఎదవలు కూడా ఉంటారు. ఇక్కడ మనం సందేశం ఇచ్చేది మంచి వాళ్ళకి ఇచ్చే జాగ్రత్తలు, వాళ్ళకి భరోసా ఇవ్వడం. ఆ నెలగా మీకు లీగల్గా కూడా సహాయం అందిస్తాం. ఆ నెలగే మరీ ముఖ్యంగా మన ఇక్కడ ఏ పార్టీ నాయకులతో వైరం పెట్టుకోవట్లేదు, వాళ్ళ ద్వారా మనకి న్యాయం జరిగేలా చేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే మనం ఓట్లు వేసాం కదా, ఓట్లు వేసిన దేనికి? ప్రజా పరిపాలన చేయడానికి. సో ఆ పరిపాలన ప్రజలందరికీ అందే విధంగా మనం పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, మరెన్నో ఉన్నాయి. కానీ ఏ పార్టీలతో మనకు గొడవలు లేవు. ప్రతిసారి అరిచి గొడవ పెడితే మనకు వచ్చేదేం లేదు. కొన్నిసార్లు నిదానంగా వెళ్ళి కూడా గెలవచ్చు. సో రానున్న 3 నెలల్లో జిల్లా వారీగా కొంతమంది రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. తద్వారా తెలియని మరెన్నో సమస్యల్ని మేము తెలుసుకుని గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళేలా చేస్తాం. సో మా సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అవన్నీ ఇక్కడ ప్రజాస్వరం టీవీలో టెలికాస్ట్ చేస్తాం. ప్రతిదీ లీగల్గానే వెళ్తాం, మేము ఇల్లీగల్గా వెళ్ళే పనే లేదు. సో ఇక నుంచి ప్రజాస్వరం వెబ్సైట్లోను, ప్రజాస్వరం ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు సమస్యలు మెసేజ్ చేయండి.
ఆ సమస్యలపై మాట్లాడదాం, పోరాడదాం. సో ఇంతటితో ఎల్లప్పుడూ ప్రజలకు తోడుగా ప్రజాస్వరం టీవీ. రేజ్ యువర్ వాయిస్ ఫర్ యువర్ రైట్స్.